100 సార్లు ప్రతిపక్ష పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉండే చంద్రబాబు నాయుడుని 100కు ఒక్కసారి మాట్లాడతావు. ఒక్క మాట మేము అడుగుతా ఉన్నాం. మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాకపోతే అమరావతి నిర్మాణం కరెక్టా కాదా ఇది చెప్పండి. మీరెవరో? మీ అందరికీ కరెక్ట్ రాజధాని హైదరాబాదే. మీరంతా అన్ని సంసారం ఉండారు. మా జగను మేము మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాం. అందుకే జగన్ జోకర్ కాదమ్మా. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు, మంచి చెప్పినాడు. ఇదిగో ఈ రాజధాని ఇది వద్దు, 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు నిర్మించి ఇది నిర్మాణం పూర్తి కాదు, అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అంతా దరిద్రంలోకి నెట్టివేయబడుతుంది అని చెప్పి మంచి చెప్పినాడు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇస్తానో ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరుస్తున్నారో వాటిని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఇచ్చిన మాటను ప్రజల కోసం నిలబెట్టు అని చెప్పి మంచి చెప్పినాడు. చూడి, ఇది మెంటర్. పిల్లల కోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి వారికి అక్షరాలు రుద్దించినాడు. చూడి, ఈ అక్షరాలు రుద్దిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, నాగరికంగా మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి విద్యకు పెద్దపీట వేసి మంచి మాటలు చెప్పినాడు. చూడి, ఇదే మెంటర్ అంటారు. అందుకే జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. మీరు చంద్రబాబు నాయుడు కోసం చిలక పలుకులు పలికే మీరందరూ కూడా నా దృష్టిలో బ్రోకర్సే. ఈ సందర్భంగా కేవలం ఒక కులాన్ని ధనవంతులు చేసేదానికోసం, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పూర్తి ఐశ్వర్యవంతులు చేసేదానికోసం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని నిర్మిస్తున్నారే తప్ప ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కోసమైతే కాదు. ఈ రాజధాని ఎప్పటికీ నిర్మాణం పూర్తి కాదు. ఈ తెలిసినప్పటికీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, మహాన్యూస్ కానీ, లేకుంటే టీవీ5 కానీ, ఈటీవీ కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు కానీ, రామోజీరావు సంస్థ వ్యవస్థలు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వ్యక్తులే. ఒక కుల వ్యవస్థను కాపాడేదానికోసం పనిచేసే వాళ్ళే, ఇంత తప్ప వేరేది కానే కాదు. మనం అప్పుడప్పుడు షర్మిలం వచ్చి మాట్లాడుతుంటుంది బయటికి. మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడును కాపాడేదానికోసం జగన్ విమర్శించడం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని నడిపే చంద్రబాబు నాయుడులో ఉండే అనేక లోపాలను ప్రస్తావించాల్సిన ఆమె అవి ప్రస్తావించదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తుంది. బీజేపీకి దత్తపుత్రుడా మేము? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైతే నిన్న ఎన్నికల్లో మేము ఓడిపోతామమ్మా. బీజేపీ మాతో పొత్తు పెట్టుకునేదానికి చేయి జాపింది, 2 హస్తాలు దాచి కౌగిలించుకునేదానికి పిలిచినారు. ఆలింగనం చేసుకుంటాం ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినాడు ఆయన. నేను ఒక్కనే పోటీ చేస్తా, సింగిల్గానే నేను పోటీ చేస్తా, నా రాజకీయ పార్టీని మరొక పార్టీతో మరొక జెండాతో నా జెండాను జత కట్టనని చెప్పినాడు. ఈ చంద్రబాబు నాయుడు మాదిరి 36 జెండాలు కట్టలే. మీరమ్మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకునేవా? చూడి, నీవు సమాధానం చెప్పాలా. ఇదే నీ నోటితోనే ఒకప్పుడు ఏం చెప్పినావు? స్వర్గీయ నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నాకు అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ వారే చంపినారు అని చెప్పి మాట్లాడినావు. నీ తల్లిని, నీ అన్నను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని నియంత్రితపు ఆలోచనలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది. నీ తండ్రి మరణించిన చోటికి ఓదార్పుకు పోకూడదు హుకుం జారీ చేసింది వాళ్ళ మీద. నీ తల్లిని గౌరవించలే, నీ తండ్రిని నీ తండ్రిని మరణించిన నీ తండ్రిని గౌరవించలే, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించలే, మీ అన్నను గౌరవించలే. మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు? జగన్దే మీదే? పోని తీసుకునేవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నేను పదవి నుంచి తొలగించాలా. కారణం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే.
నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకొని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు. నీ కుటుంబ కలహాల ప్రస్తావనే 14 లేచినాంచి ఉంటుంది. షర్మిలమ్మ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం మా ప్రొద్దుటూలు కానీ మేము కడప కానీ ఎక్కడైనా అన్ని ఊళ్ళల్లో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, తిరునాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే ఏడన్నా దేవాలయాల కాడ చిలక జోషి అని చెప్పేవాడు ఉంటాడు. చిలక జోషి అని చెప్పేవాడు. ఒక చిలక ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు, ఒక చిన్న పంజరం ఉంటుంది. ఆ పంజరంలో చిలక ఉంటుంది. అక్కడ బయట ఇన్ని కార్డులు ఉంటాయి. మనటోళ్ళు ఎవరైనా అమాయకులు జోష్యం మీద ఆధారపడి చూసాంలని పోతే డబ్బులు పెడితే ట్రైనింగ్ ఇచ్చినాడు కాబట్టి ఆ చిలక జోష్యం చెప్పేవాడు. ఆ చిలక బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డులో చదివి మనల్ని కాసేపు సంతృప్తిపరిచే ప్రయత్నం చిలక జోష్యం చెప్పేవాడు చెప్తాడు. మళ్ళీ తర్వాత ఆ చిలక లోపలికి పంజరం లేకపోతుంది. ఇది మనం చూస్తున్నాం చిలక జోష్యం. నాకు ఇది మతికి వస్తుంది షర్మిలమ్మను చూసినప్పుడు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిలమ్మను గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోష్యం చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతుంది. ఆ పలుకులు అయిపోతానే మళ్ళీ పంజరంలోకి చిలక వీనట్టు మళ్ళా షర్మిలమ్మ మాయమైపోతుంది. ఇక్కడ చిలక జోష్యం చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, చిలక పలుకులు పలికేది షర్మిలమ్మ. ఆ అమాయకులే జోష్యం చెప్పించుకొని ఒకసారి చూడి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ప్రజలు. ఈ చిలక జోష్యమే మతికొస్తుంది షర్మిలమ్మ గారిని చూస్తే నాకు. ఎట్లాంటిదంటే అట్లా చిలక జోష్యం చెప్పేది ఉంటుంది. అట్లా ఇటుంటారు చిలక జోష్యం చెప్పే కార్డు ఎట్లుంటుందంటే ఉదాహరణ మీకు కనపడాలని కూడా చూపిస్తారా నేను. అది అట్లుంటుంది. ఇట్లుంటుంది చిలక జోష్యం చెప్పేది. ఇట్లా చిలక ఉంటుంది, ఈ పంజరము, ఈ కార్డులు ఇట్లుంటుందబ్బా. ఈ చిలకేమో షర్మిలమ్మ, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఆ కార్డులో ఉండే మాటలేమో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏం చెప్పేయి. ఇదో ఇట్లా చిలక జోష్యం. పంజరంలోంచి గడ్డకు రావడం, ఒక కార్డు తీయడం, చిలక జోష్యం చెప్పడం, మళ్ళీ పంజరం లేకపోవడం. ఇది షర్మిలమ్మని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చిలక జోష్యం చెప్పాము గుర్తొస్తుంది. ఇంక వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని జోకర్ అంటే మేము భరించాలా, మెంటర్ను పట్టుకొని జోకర్ని అంటే భరించాలా. ఆ జోకర్ అనేది కూడా ఎవరు? చిలక జోష్యం చెప్పే ఈ చిలక లాంటి చిలక పలుకులు పలికేవాళ్ళు. ఇంకా మమ్మల్ని రాసేది ఏంది? రోత పలుకులు పలికే ఏబిఎన్ రాధాకృష్ణ. మమ్మల్ని మాట్లాడేది ఎవరు? ప్యాకేజీ పవన్ కళ్యాణ్. ఒకరి చిలక పలుకులు షర్మిలమ్మయ్యి, మరొకరు ఏమో రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఈయన ఏమో సనాతన పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్యాకేజీ పలుకులు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది